ఇళయరాజా ఈ మాట, ఈ వ్యక్తి, ఈ యొక్క శక్తి, ఈ యొక్క మన సంగీత దర్శకుల్లో అగ్రగణ్యులు. ఒక్క పాటకు బాణి కడితే కోట్ల మందికి హృదయాలకు చేరిపోయి ఆ హృదయాల్లో ఒక సంవత్సరాలుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా కూడా ఆ పాట నిలిచిపోయేంతగా ఆయన బాణీలు కట్టేటువంటి దమ్మున్నటువంటి ఒక సంగీత దర్శకులు, ప్రముఖ సంగీత దర్శకులు. ఆయనకు ఇప్పుడు ఆయన ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన కూతురు, ఆవిడ కూడా తన కూతురు చనిపోవడం జరిగింది. తన కూతురు కూడా ఒక మంచి గాయని, ఆమె ఇప్పుడు చనిపోవడం జరిగింది. తమిళ ఇండస్ట్రీయే కాదు, తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా ఒక విచారంలోనే ఉన్నదని చెప్పాలి. చాలా మంది ప్రముఖ నటులు, దర్శకులు, సంగీత దర్శకులు అందరూ కూడా ఆయనకు ఓదార్పుగా ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నారు. తన గురించి ఇళయరాజా కూతురు పేరు సింగర్ భవతరణి. ఆమెకు 47 ఇయర్స్ ఉంటాయి. ఆవిడ క్యాన్సర్ కోసం చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం శ్రీలంకలో ఉండి అక్కడే తుది శ్వాస విడిచారు. తండ్రి బాటలోనే నడిచిన ఆమె ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు, పాటలు కూడా పాడారు. 2007లో భారతి అనే చిత్రంలో మైల్ పోలా పొన్ను ఒన్ను పాటకు గాను ఆమెకు నేషనల్ ఫిలిం అవార్డు కూడా దక్కడం జరిగింది. నిజంగా ఇళయరాజా గారికి ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో ఆయన చాలా ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. ఎంత ఓదార్చినా, ఎంతమంది సెలబ్రిటీస్లు తనను ఓదార్చినా అది ఎప్పటికీ ఆ కూతురు చనిపోయినటువంటి ఆ సంఘటన లేదంటే ఆ కూతురు యొక్క జ్ఞాపకాలని ఆయన నుంచి దూరం చేయలేం. ఆయన పాటను మన నుంచి ఎలా దూరం చేయలేడో ఆయన దుఃఖం కూడా మనం దూరం చేయలేమేమో. ఆయనకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం.